లో చేసేటప్పుడు కనీసం 40% 50%. హాఫ్ బాయిల్ అంటే అంత, 100% మెత్తగా ఉడకనివ్వకండి. అలా చేసుకుంటే పొడి పొడిగా ముక్కలు ఉంటాయి. వాటికి తీసుకుని విడిగా చక్కగా పైన లైట్గా మేగడతోనో కాస్త ఇంకేదైనా కావాలంటే ఇంత తక్కువ నూనెతోనో లేదా మన పద్ధతులన్నా ఒట్టిగా తాలింపు పెట్టుకోండి. హాఫ్ బాయిల్ చేసేసి అన్నీ అట్లా తీసుకుని దాన్ని అట్లా వండుకుంటే మీరు కర్రీస్ చాలా ఎక్కువగా తినగలుగుతారు. విలువలు పోవు, టేస్ట్కి టేస్ట్ బాగుంటాయి. అంచేత అందరికి ఇప్పుడు దంతాల సమస్య ఏమి లేదు కదా. ఎవరో కొద్ది మందికి పాపం కట్టుడు పళ్ళు ఉన్నప్పుడు మెత్తగా ఉడికితే కానీ, అసలు దంతాలు లేకపోతే తప్పదు. మరి దంతాలు ఉంటున్నాయి, కట్టుడు పళ్ళు ఉంటున్నాయి, ఎక్కువ మందికి ఆ ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటున్నాయి. ఆ మాత్రమని అట్లా హాఫ్ బాయిల్ చేసినప్పుడు తింటే వెజిటబుల్ నములేటప్పుడు ఒక ఫీలింగ్ మీకు కలుగుతుంది. స్పెషల్గా మీరు ఎంజాయ్ చేయండి ఈసారి. ఆ ఒరిజినల్ వాసన, ఒరిజినల్ రుచి, ఒరిజినల్